నా సబ్స్క్రైబర్ చిట్టి అనే వాళ్ళు ఒక కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. హలో సార్. హాయ్ మా. మై ఫేస్ ఈజ్ ఆయిలీ స్కిన్ అండ్ మై ఫేస్ ఈజ్ హెవీ పింపుల్స్. బాగా ఎక్కువగా హెవీగా పింపుల్స్ ఉన్నాయి సార్. అలానే ఫేస్ బాగా లైట్‌గా ఉండేది. ఇప్పుడు అసలుకేం ఉండట్లేదు. స్టెరాయిడ్ క్రీమ్స్ అసలు పెట్టినాక నాకు బాగా ప్రాబ్లమ్ అయింది సార్. ఇప్పుడు మానేశాను. కానీ ఇప్పుడు నేచురల్‌గా ఫేస్‌గా నాకు రావాలని ఏ విధంగా చేయొచ్చు అని అడుగుతున్నారండి. అలానే నా ఇంకొక సబ్స్క్రైబర్ కూడా నాకిది పెట్టారండి. ధను విరాట్ అనేవాళ్ళు. హాయ్ సార్. హాయ్ ధను. నేను 6 మంత్స్ బ్యాక్ ఒక ట్రెటినైన్ క్రీమ్ అనేది యూజ్ చేశాను. నేను బాగా టాలరేట్ చేయలేకపోయాను. బాగా ఫేస్ డ్యామేజ్ అయింది. రెడ్‌నెస్ తోటి, ప్యాచెస్ తోటి. అలాగే ఈ రెడ్‌నెస్ ఎలా తగ్గించుకోవాలి? ఎలాంటి మాయిశ్చరైజర్స్ వాడాలి? అని అడుగుతున్నారండి. ఇంకొక సబ్స్క్రైబర్ కూడా అదే విషయంలో అడిగారండి. వాణి రవ్వ అనే వాళ్ళు అడిగారండి. పింపుల్స్ తగ్గటానికి ఏదైనా క్రీమ్ వాడండి, ఏదైనా చెప్పండి డాక్టర్ గారు అని అడుగుతున్నారండి. సో ఇవన్నీ చూసాం గదండీ! ఇంతమందికి పింపుల్స్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి. ఎన్నో లక్షలాది మందికి ఈ పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే ఇలాంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్, అవేర్‌నెస్ తోటి మీకేమవుతుందనంటే ఏ విధంగా జాగ్రత్తగా మనం ట్రీట్మెంట్స్ వాడుకోవాలి, ఏ విధంగా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి, ఎలా మనం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి అనే దాని గురించని మనం తెలుసుకుందామండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ చెప్పారు కదండీ! ఆయిలీ స్కిన్ ఉండే, స్టెరాయిడ్ క్రీమ్స్ వాడాను, పింపుల్స్ పెరిగినాయి. అలానే నేను రెటినైన్ క్రీమ్ వాడాను, ఫేస్ డ్యామేజ్ అయింది. అలానే ఒకరు అయితే అడిగారు, నాకు పింపుల్స్ ఉన్నప్పుడు ఎలాంటి క్రీమ్స్ వాడాలి అని. పింపుల్స్ ఉన్నప్పుడు మనం ఒకటే క్రీమ్ తోటి వాడి తగ్గించుకోవాలి అని ఆలోచించకూడదండి. పింపుల్స్‌కి ఒక రెజిమెన్ లాగా వాడాల్సొస్తుంది. ఎప్పుడైనా గానీ ఒకరికి జ్వరం వచ్చినప్పుడు, లేకపోతే వాంతులు, విరోచనాలు వచ్చినప్పుడు, జలుబు వచ్చినప్పుడు, దగ్గొచ్చినప్పుడు ఎలా వాడతాం? ఒక టాబ్లెట్ వాడితే తగ్గిపోతుందా? అలా కాదు కదా! ఒకదానికి ఒక్కొక్క టాబ్లెట్ ఒక్కొక్క విధంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. అలానే చర్మానికి కూడా పింపుల్స్ ఏ స్టేజ్‌లో ఉన్నాయో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు చిట్టి గారు చెప్పారు గదండీ! నాకు స్టెరాయిడ్ క్రీమ్స్ వాడినాక స్కిన్ బాగా డ్యామేజ్ అయిందని చెప్పేసి. అలానే ధను విరాట్ గారు చెప్పారు గదండీ! రెటినాయిన్ అనే క్రీమ్ వాడాను. నేను స్కిన్‌లో బాగా డ్యామేజ్ అయిందని చెప్పేసి. ఇలా ఏదైతే క్రీమ్ మనకి పడుతుందో, పడట్లేదో, ఏ టాబ్లెట్ అవసరమో, ఏ స్టేజ్ ఆఫ్ పింపుల్స్ ఉన్నాయి అంటే కొమిడోనల్ యాక్నే ఉన్నాయా? అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నాయా? లేకపోతే పింపుల్స్, పాప్యూల్స్, నాడ్యూల్స్ చిన్నగా గడ్డలు కడుతున్నాయా? లేకపోతే నాడ్యులోసిస్టిక్ యాక్నే సివియర్‌గా ఉంటుందా? అనేది మనం ఆ స్టేజ్ నిర్ణయించుకోవాలనమాట. ఎలా వస్తుంది పింపుల్స్ అనే దాని గురించి నేను నా లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను గదండీ! గత 6 వీడియోస్ నేను మీకు పింపుల్స్ గురించనే నేను మీకు చేశాను. సో, మీరు దాని ప్రకారంగా మీరు అర్థం చేసుకోవాలి. క్లుప్తంగా చెప్తాను. హార్మోన్స్ వల్ల కానివ్వండి, ఆయిల్ గ్లాండ్ సెక్రీషన్ వల్ల కానివ్వండి, స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఇంప్రాపర్ డైట్ వల్ల లేక ఎండోక్రైన్ ఫ్యాక్టర్స్ అంటే హార్మోనల్ రీజన్స్ తోటి, మెకానికల్ ఫ్యాక్టర్స్ ఏవన్నా గాని క్లాగింగ్ అయ్యే పోర్స్ తోటి కానివ్వండి, లేకపోతే మెడికేషన్స్ తీసుకోవటం, ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ వాతావరణ మార్పులు, ప్రదేశ మార్పులు జరుగుతున్నప్పుడు అంటే మీరు వైజాగ్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ లేతే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్, కర్నూలు నుంచి హైదరాబాద్, తిరుపతి నుంచి వైజాగ్ ఇలా మారుతున్నప్పుడు, అలా ప్రదేశంలో మారుతున్నప్పుడు ఇక్కడే కాదండి తెలుగు రాష్ట్ర ప్రజలనే కాదు. మీరెక్కడైనా బాంబేకెళ్ళినాక గాని, ఢిల్లీకెళ్ళినా గాని, యూఎస్‌కెళ్ళినా గాని, ఎప్పుడైనా గాని, అలా మీకు వాతావరణ మార్పులయినప్పుడు కూడా, మీకు ప్రదేశం మార్పులయినప్పుడు కూడా, మీకు ఈ మొటిమలనేటివి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రెస్ తోటి సీరమ్ కార్టిసాల్స్ అనేటివి వస్తాయండి. దాని వల్ల కూడా ఉంటుంది. హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటి వల్ల కూడా పెరుగుతూ ఉంటాయి ఈ మొటిమలు. మొటిమలకనేటిటి దానికి ట్రీట్మెంట్స్ అనేటివి మనం యాంటీబయాటిక్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటాయి. యాంటీబయాటిక్స్‌లో టెట్రాసైక్లిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయండి. వైటమిన్ ఏ ఎస్ఎంఆర్స్ ఉంటాయి. ఇలా నేను చెప్తున్నా కదా అని బయటికెళ్ళి మీరు అలా ఆన్‌లైన్‌లో తీసుకోవటం, బయట పక్కన మెడికల్ షాప్‌లో క్రీమ్స్ తీసుకోవటం అనేది చేయకండి. దయచేసి మీరు ప్రొఫెషనల్ హెల్ప్‌కి మీరు మా సెంటర్‌కొస్తే మీకు తెలుస్తుంది మీ స్కిన్‌లో ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా తోటి మీ చర్మంలో ఆయిలీనెస్ ఉందా? డ్రైనెస్ ఉందా? పోర్స్ ఎక్కువైనాయా? ఇవన్నీ అనలైజ్ చేసి మీతో డిస్కస్ చేస్తాం. అలానే మనకి ముఖ్యమైనది ఏంటనంటే చర్మంలో మనకి బెనిఫిట్స్ రావటానికని యాక్నే లేజర్ పీల్స్ కానీ, యాక్నే పీల్స్ కానీ ఇవన్నీ చేస్తామనమాట. అలానే మూల కారణాలైనటివి దాన్ని డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అయితే మనకి క్రీమ్స్ ఒక్కటే వాడితే సరిపోతుందా అనంటే, క్రీమ్స్ వాడుతూ ఉంటే మనకి చర్మం పైన ఉన్న మొటిమలు తగ్గిపోతూ ఉంటాయి. కానీ లోపల నుంచి వస్తున్న మొటిమల్ని దాన్ని ఆపాలనంటే అండి అలాంటప్పుడే మనకి టాబ్లెట్స్, అలానే బ్లడ్ టెస్ట్‌లు, అలానే మనకి యాక్నే ప్రొసీజర్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. చిన్న చిన్న కొమిడోన్స్ ఉన్నాయనుకోండి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్
అలాంటివి మనం కొమిడోన్ ఎక్స్ట్రాక్షన్ తోటి తీయాల్సిన అవసరం ఉంటుంది. అలానే మనకి యాక్నే లేజర్ పీల్స్ ఉంటాయండి. నేను చెప్పాను గదండీ! డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోస్‌లో. మీరు నా ఛానెల్‌కొచ్చి చూడొచ్చు. మంచిగా ఒకటి పేస్ట్ అనేది మీకు స్కిన్ పైన పెట్టేసి దాన్ని మనము లేజర్ తోటి తీసేస్తూ ఉంటాం. ఆ లేజర్ తోటి తీసేయటం తోటి చర్మంలో ఉన్న పోర్స్ అన్నీ అన్‌క్లాగ్ అవుతాయన్నమాట. అంటే క్లాగ్ అయినయన్నీ ఓపెన్ అవుతాయి. బ్లాక్ అయినయన్నీ ఓపెన్ అవుతాయి. ఆయిల్ గ్లాండ్ సెక్రీషన్ అనేది తగ్గుతుంది. సర్ఫేస్‌లో అంటే స్కిన్‌లో టెక్స్చర్ అనేది మార్పనేది వస్తూ ఉంటుంది. అలానే మనకి ఇన్‌ఫ్లమేటరీ యాక్నే అయిందనుకోండి. అంటే బాక్టీరియా లోపలికెళ్ళి డబ్ల్యూబీసీ వచ్చి దాన్ని తినేస్తూ దానికక్కడ ఇన్‌ఫ్లమేషన్ అయ్యి రెడ్‌గా పింపుల్స్ అవుతున్నాయనుకోండి. వాటికి యాక్నే లేజర్ పీల్స్ అనేటివి బాగా పనిచేస్తాయి. అలానే స్పాట్ పీల్స్ కానీ, యాక్నే పీల్స్ కానీ పెట్టటం తోటి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ చెప్తాను గదండీ! గ్లైకాలిక్, లాక్టిక్, సిట్రిక్ యాసిడ్ అలానే సాలిసిలిక్ యాసిడ్స్, అజిలిక్ యాసిడ్స్ ఇలాంటి కాంబినేషన్‌లో ఉన్నాయి. రిసాసినాల్ కాంబినేషన్స్‌లో ఉన్న పీల్స్‌ని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటే చర్మంలో మనకి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మనం కాంబినేషన్ ట్రీట్మెంట్స్ చేసుకుంటూ, రక్త పరీక్షలు చేసుకుంటూ, మంచిగా టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటే కొన్ని నెలల్లో మంచిగా తగ్గటానికని మనకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. మనం ఇవి ఎప్పుడెప్పుడు చేసుకోవాలంటే నెలకొకసారి గాని, 15 రోజులకొకసారి గాని మనం ట్రీట్మెంట్ సెషన్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటిలో డౌన్ టైమ్ అనేది ఎక్కువగా ఉండదండి. మీకు ఎటువంటి ఇబ్బందులనేటివి కూడా ఉండవు. యాక్నే పీల్ తీసుకున్నాక మీకు 2, 3 రోజులు ఖచ్చితంగా సన్ ఎక్స్‌పోజర్ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. అదే మీరు లేజర్స్ తీసుకుంటే మీకు అలాంటి ఇబ్బందులనేటివి ఉండవు. మీకు చక్కగా మంచిగా లేజర్ చేసుకున్నాక కూడా మీరు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మీరు చేసుకున్నాక కూడా మీరు మంచిగా మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఎండకి ఎక్స్‌పోజ్ అవుతే లేజర్ తర్వాత జీరో అవుతుందే తప్ప మీకు నెగెటివ్ అనేది కాదు. ఫోటో సెన్సిటివిటీ అనేది లేజర్ తోటి మీకు కాదు. చర్మంలో మీకు డ్యామేజ్ ఏమైనా అవుతుందనంటే లేజర్ తోటి మీకు అలాంటిది కాదు. లేజర్ చేసినాక మనకి స్కిన్ ఎప్పుడైనా గాని ముడతలు పడతాయా తర్వాత అనంటే దానితో కాదండి. ఇంకా ముడతలున్నా అవి తగ్గుతాయి. నేచురల్‌గా కొల్లాజెన్‌ని లోపల నుంచి స్టిమ్యులేట్ చేసే తత్వం లేజర్స్‌కి ఉంటాయి. అవి పీల్స్‌లో ఉండవు. అది బెనిఫిట్ అన్నమాట లేజర్ తోటి. లేజర్ ఒక 5 ఇంతలు ఎక్కువగా పనిచేస్తుంది పీల్స్‌కి. అందుకోసమనే లేజర్స్ మనకి ఎక్కువ ప్రిఫరబుల్‌గా, సేఫ్‌గా పనిచేస్తాయన్నమాట. ఈ విధంగా ట్రీట్మెంట్స్ చేయటం తోటి మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకొని, మీ కాన్ఫిడెన్స్ మీకు రావటానికని మేము ప్రయత్నం చేయగలుగుతామండి. సో, ఇదండి విషయం. ఎటువంటి పింపుల్స్ ఉన్నా గాని మనం గట్టిగా ప్రయత్నం చేసి వాటిని ట్రీట్మెంట్ చేయటానికని మంచి రిజల్ట్స్ తోటి మనం లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కూడా మెయింటైన్ చేయవచ్చు. ఇవన్నీ తెలుసుకున్నాం కదండీ! మీకు ఇంకా ఎటువంటి అయిన సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా ఇప్పుడు పెట్టారు కదండీ నా సబ్‌స్క్రైబర్స్. అలానే మీరు మంచిగా కామెంట్స్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై గాని, టెక్స్ట్ రిప్లై కానీ సమయం దొరికినప్పుడు నేను చేస్తానండి. నా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కి ఈ అవేర్‌నెస్ వీడియోని మీ మిత్రులకు కానీ, మీ పిల్లలకి కానీ, మీ ఎవరికైనా గాని తెలిసిన వాళ్ళ పిల్లలకి కానీ, శ్రేయోభిలాషులకు కానీ ఎవరికైనా మొటిమలు ఉన్నాయనంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి, తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ అవేర్‌నెస్‌ని పొంది, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని తెలుసుకొని, ట్రీట్మెంట్ తీసుకొని మీ కాన్ఫిడెన్స్ మీరు పొందగలరని ఆశిస్తున్నాను. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలుపంచుకుంటారని ఆశిస్తున్నానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.